హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆక్వా పిరల్ మోడల్ కి సంబంధించిన 12 లీటర్ స్టోరేజ్ ఆర్ఓ ప్లస్ యువి వాటర్ ప్యూరిఫైయర్. యాక్చువల్లీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే మనము సేమ్ ఇదే మోడల్ ఆక్వా కాపర్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే మనము మన వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేసినాం. ఇదేంటంటే ఆక్వా పిరల్ మోడల్ కి సంబంధించిన 12 లీటర్ స్టోరేజ్ వాటర్ ప్యూరిఫైయర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన పిక్చర్ ఇది. మనకు వాటర్ ప్యూరిఫైయర్ చూడడానికి ఇట్లా ఉంటుంది. దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫర్ వాల్ మౌంటింగ్ ఆర్ కౌంటర్ టాప్ ఇన్స్టలేషన్. అంటే మనకి ఇది వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు, ప్లస్ దీన్ని మనము టేబుల్ టాప్ కూడా ఇన్స్టలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ప్యూరిఫికేషన్ బై ఆర్ఓ ప్లస్ యువి ప్లస్ యుఎఫ్ అండ్ టీడీఎస్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంటుంది. అంటే మనకు ఆర్ఓ యువి యుఎఫ్ ప్లస్ టీడీఎస్ కంట్రోల్ కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. దీంట్లో మనకి స్టోరేజ్ ట్యాంక్ అనేది డిటాచబుల్ ఉంటుంది. ఈ పాయింట్ అదే, మనకు స్టోరేజ్ ట్యాంక్ అనేది రిమూవ్ చేసుకొని కస్టమరే క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది రిమూవబుల్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్స్. అంటే మనకి దీంట్లో ఇక్కడ ఇండికేటర్స్ అనేది ఎల్ఈడి ఇండికేటర్స్ మనకు ఇండికేట్ చేస్తూ ఉంటాయి పవర్, అంటే ట్యాంక్ ఫుల్ అయినప్పుడు, పవర్ ఆన్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది 100% ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అన్నట్టు. దీని స్టోరేజ్ ట్యాంక్ కానీ ప్లస్ దీని బాడీ కానీ 100% ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అనేది దీనికి యూజ్ చేసారు. ఇంకొకటి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, 12 లీటర్ స్టోరేజ్ ట్యాంక్. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనకు స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్ అనేది మనకు స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉంది. ఇంకొకటి వచ్చేసి దీని ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసి మనకు గంటకి 15 నుంచి 17 లీటర్లు అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. ఇది ప్రోడక్ట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి దీని స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే మనకు వాటర్ అనేది మనకు ఎట్లా ఉందనేది మనకు వాటర్ కనిపిస్తుంది మనకు స్టోరేజ్ ట్యాంక్ నుంచి. అది ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇంకా మిగతా లోపల దీని క్వాలిటీ ఎట్లా ఉంది, దీని వ్యారంటీ ఎంత, ఇది లోపల బాడీ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని అన్బాక్స్ చేసి క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది మనకు. ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫస్ట్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. ఈ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇది 12 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డిటాచబుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇట్లా ఈ పైన ఈ క్యాప్ ఇట్లా పైన క్లిప్ చేస్తే మనం దీన్ని డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ట్యాంక్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక దీనికి బెస్ట్ ఫీచర్ ఇది. ఇంకోటి మనకు ముందు ఫ్రంట్ సైడ్ ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ఇంకా ట్యాప్ ఇన్స్టాలేషన్ చేయలేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆక్వా పిరల్ ప్లస్ అని చెప్పి మనకు ఇక్కడ దీనికి సంబంధించిన లోగో ఇది. ఇక్కడ కూడా ఒక లోగో ఇచ్చారు, ఆక్వా పిరల్ అని చెప్పేసి ఆర్ఓ ప్లస్ యువి అని ఇక్కడ ఒక స్టిక్కర్ అనేది ఉంది. ఇవన్నీ మనకి ఇంకా దీనికి సంబంధించిన వ్యారంటీ అదంతా. దీనికి సంబంధించిన స్టిక్కర్స్. అండ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ మనకు ఇది వాటర్ ఇన్లెట్, ఇది ట్యాప్ నుంచి మనం వాటర్ తీసుకుంటాము. ఇక్కడ ఉంది కదా, ఇది రిజెక్ట్ వాటర్ అవుట్లెట్ ఇది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఇంతే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ అయితే మనకి ఇంకా ఇక్కడ ఏం లేదు. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూ ఆప్షన్ ఇక్కడ మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చింది రెండు. బ్యాక్ సైడ్ ఇంకేం లేదు. మనకి ఇక్కడ ఇది ప్లగ్ చేసుకోవడానికి ఇది పవర్ ప్లగ్ ఒకటి ఇది. అంతే ఇంకా. ఇప్పుడు మనకు దీంట్లో ఏమేమి స్పేర్ పార్ట్స్ వచ్చినాయి అనేది మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మనకు 1/4 ఒకటి 2 or 3 మీటర్స్ పైప్ ఒకటి దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది పీపీ క్యాండిల్. మనకు ప్రీ ఫిల్టర్ లో మనము దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పీపీ క్యాండిల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది మెమ్బ్రేన్. ఇది మెమ్బ్రేన్ అసలు దాంట్లో ఇన్స్టాలేషన్ చేయలేదు. మనం దీన్ని ఇప్పుడు ఈ మెమ్బ్రేన్ అనేది దాంట్లో లోడ్ చేసుకోవాలి. క్లోస్టర్ కంపెనీకి సంబంధించిన ATGPT ఆర్ఓ, ఇది ఆర్ఓ మెమ్బ్రేన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో ఇది మనకు ప్రీ ఫిల్టర్ హౌసింగ్ ఇది. మనకు బ్లాక్ కలర్ లో ప్రీ ఫిల్టర్ హౌసింగ్ అని ఇచ్చిండు. దీని లోపల దీనికి సంబంధించిన ఎల్బోస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రీ ఫిల్టర్ హౌసింగ్ ఇది. దీంట్లో మనకి ఏమి ఇచ్చిందంటే ఇది ఒకటి ఇన్లెట్. ఇది మనకు కిచెన్ లో ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ కి మనకి ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇన్లెట్ వాల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ట్యాప్. ఇది ఈ స్టోరేజ్ ట్యాంక్ కి ఈ ట్యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఈ ట్యాప్ ఇది. ఇంకొకటి వచ్చేసి ఇది ప్రీ ఫిల్టర్ కి సంబంధించిన
2 ఎల్బోలు ఒకటి ఇచ్చారు మనకు. అంతే, ఇంకా మనకు వచ్చిన స్పేర్ పార్ట్స్ ఇవే. సో ఇంకోటి దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లోట్ వాల్ ఇది. సో మనకు వాటర్ అనేది ట్యాంక్ ఫుల్ అయినాక ఈ ఫ్లోట్ వాల్ లిఫ్ట్ అవుతుంది అన్నట్టు. లిఫ్ట్ అయినప్పుడు మనకు వాటర్ అనేది స్టాప్ అయిపోతుంది, మిషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది. సో నెక్స్ట్ దీని లోపల ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తా. మరి ట్యాంక్ ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ట్యాంక్ ఇట్లా రిమూవ్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనకి దీని లోపల ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తా. దీనికి ఫిల్టర్స్ అనేది ఫ్రంట్ సైడే ఉంటాయి దీనికి. యాక్చువల్లీ కొన్ని మోడల్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫిల్టర్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో దీనికి మాత్రం మనకు ఫ్రంట్ సైడే ఫిల్టర్స్ అనేది ఉంటాయి. ఫ్రంట్ సైడ్ క్యాబిన్ ఓపెన్ చేసుకుంటే సో మనకి ఇట్లా క్యాబినెట్ ఫ్రంట్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో స్క్రూస్ అన్ని ఇప్పేసినాక ఫ్రంట్ సైడ్ మనకి క్యాబినెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసుకున్నాక సో దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనికి సంబంధించిన ఫిల్టర్స్ ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది బూస్టర్ పంప్ ఒకటి. సో మనకి ఫస్ట్ వాటర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇన్లెట్. ఇది ఇక్కడ సైడ్ నుంచి చూపటి అక్కడ నుంచి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇన్లెట్ వాటర్ది. ట్యాప్ నుంచి మనం వాటర్ తీసుకుంటాము. సో వాటర్ మనకి ఇక్కడ నుంచి ఇన్లెట్ అయ్యి సో ఫస్ట్ ఈ ఫిల్టర్కి వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెడిమెంట్ ఫిల్టర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, సెడిమెంట్ ఫిల్టర్ ఇది. సో మనకు వాటర్ అనేది దీంట్లోకి వెళ్తాయి. దీంట్లో 0.5 మైక్రాన్ కంటే చిన్నగా ఏమైనా డస్ట్ కానీ రస్ట్ కానీ ఏమైనా చిన్న మట్టి లాంటివి ఏమైనా ఉన్నా సో దీంట్లో మనకి ఇది స్టాప్ చేస్తుంది అన్నట్టు. సో అక్కడ నుంచి నెక్స్ట్ వాటర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇట్లా వాటర్ వెళ్తాయి. సో ఇది వచ్చేసి మనకు ప్రీ కార్బన్ ఫిల్టర్ ఇది. సో కోకోనట్ కార్బన్ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కోకోనట్ కార్బన్ ఫిల్టర్. సో మనకి ఇది కార్బన్ ఫిల్టర్ అన్నట్టు. సో దీంట్లో మనకు కార్బన్ అనేది ఉంటుంది దీంట్లో. ఇక్కడ నుంచి మనకు ఇది వచ్చేసి మనకు స్మెల్ కానీ లేదంటే టేస్ట్ కానీ ఏమైనా ఉంటే సో దీంట్లో మనకి వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది, స్మెల్ మనకు కంట్రోల్ అవుతుంది అన్నట్టు. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇక్కడ నుంచి దీని అవుట్లెట్ నుంచి ఇక్కడ ఎస్వి ఉంది కదా, సో దీంట్లోకి వెళ్తుంది ఎస్వి. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎస్వి ఇది. సో ఈ ఎస్వి ఏంటంటే మనకు వాటర్ అనేది మనకు మిషన్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయినప్పుడు వాటర్ని కూడా ఆటోమేటిక్ ఆఫ్ చేయడానికి ఈ ఎస్వి అనేది మనకు యూజ్ అవుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ పంప్కి వెళ్తుంది. సో ఈ పంప్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దగ్గర. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లూటెక్ కంపెనీకి సంబంధించిన 100 GPT. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి 100 GPT బ్లూటెక్ కంపెనీకి సంబంధించిన బూస్టర్ పంప్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఈ పంప్ వచ్చి మనకు 1 year వారంటీ ఉంటుంది. సో అక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది RO ఇది. సో ఈ లోపల మెమరీన్ ఉంటుంది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ మెమరీన్ లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూపెట్టిన కదా, ఆ మెమరీన్ అనేది దీంట్లో లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకు యాక్చువల్లీ ఈ వాటర్ ప్యూరిఫైర్లో మనకు ఈ RO అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది మనకు సో ఇక్కడ అనిపిస్తుంది కదా, దీనికి 2 అవుట్లెట్లు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఈ లోపల ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి అవుట్లెట్స్. సో ఈ 2 అవుట్లెట్స్ రెండు ఏంటంటే వాటర్ ఇక్కడ నుంచి ఇన్లెట్ పైన నుంచి ఇన్లెట్ అయిపోయి సో ఈ వాటర్ మనకు పైన నుంచి ఇన్లెట్ అయిపోయి సో దీంట్లో మనకు రిజెక్ట్ వాటర్ ప్లస్ మనకు డ్రింకింగ్ వాటర్ అనేది 2 సపరేట్ వస్తాయి దీంట్లో. సో ఇది మనకు మెయిన్ దీంట్లోనే ప్యూరిఫికేషన్ అయ్యేది. సో దీంట్లో మనకు వేస్ట్ వాటర్ ప్లస్ ప్రోడక్ట్ వాటర్ అనేది 2 సపరేట్ అయిపోయి వేస్ట్ వాటర్ వచ్చి ఇక్కడ లోపల కనిపిస్తుంది. సో లోపల డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు వేస్ట్ వాటర్ ఇక్కడ బయటకు వెళ్ళిపోతుంది. FR ఉంటుంది లోపల, ఆ FR త్రూ బయటకి ఇక్కడ నుంచి వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వాటర్ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ వాటర్ ఉంది. ఈ ప్రోడక్ట్ వాటర్ అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యూవీకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ RO నుంచి వచ్చిన ప్రోడక్ట్ వాటర్ ఈ యూవీకి వెళ్తుంది. ఈ యూవీ నుంచి ఈ అవుట్లెట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఇది. సో ఇది మనకు ఆల్కలైన్ ఫిల్టర్. యాక్చువల్లీ దీంట్లో మనకు నార్మల్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ వస్తుంది. సో కస్టమర్కి ఆల్కలైన్ కావాలన్నారని చెప్పేసి నేను దీంట్లో యాక్చువల్లీ ఆల్కలైన్ ఫిల్టర్ అనేది 8 inches ఆల్కలైన్ ఫిల్టర్ మనకు దీంట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది డైరెక్ట్ ఆల్కలైన్ త్రూ లోపల ట్యాంక్లో పడిపోతాయి. ఇక్కడ ఉంది కదా, సో దీని త్రూ మనకు డైరెక్ట్ ట్యాంక్లో పడిపోతాయి. సో అక్కడ నుంచి మనం వాటర్ అనేది తాగొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో TDS అడ్జస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా దూరం దగ్గర, ఇది TDS అడ్జస్టర్ మనకు. సో మనకు TDS అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఈ TDS కంట్రోలర్ అనేది ఒకటి దీంట్లో ఇన్స్టాల్ చేసినాము. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇంత. ఇంకా ఇక్కడ ఒకటి దీనికి సంబంధించిన SMPS ఒకటి ఇది. సో దీనికి సంబంధించిన ఇది SMPS రైట్ అంతే. ఇంకా సో ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ ఎవరికైనా కావాలంటే పైన స్క్రోల్ అయితే మా నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ కూడా ఉంది. సో దానికి మెసేజ్ చేస్తే మేము ఈ వాటర్ ప్యూరిఫైయర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాము. ఇంకొకటి సేమ్ ఇదే మోడల్కి సంబంధించిన
కాపర్ పీరియల్ మోడల్ కి సంబంధించిన వాటర్ ప్యూరిఫైర్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ అనేది చేసినాం. సో అది కావాలంటే అక్కడ కూడా మీకు వెళ్ళి చూసుకోవచ్చు. దీని సర్వీస్ విషయానికి వస్తే మనము సో ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం మన సర్వీస్ అనేది ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. సో మీకు హైదరాబాద్ లో ఎక్కడున్నా మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకొకటి దీని వారంటీ విషయానికి వస్తే 1 year వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫిల్టర్స్ మీద 6 months వారంటీ అనేది ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి వాట్సాప్ చేస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనము షేర్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్ట్ ఎంటర్ప్రైజెస్.